బడే మియా అన్న నమస్తే. నమస్తే తమ్ముడు చోటే మియా. ఈ అన్న పేరు బడే మియా, నా పేరు చోటే మియా. నేను పొడుగున్నాను అనుకుంటారు కానీ నేను అడ్డంలా బాగున్నాడు కాబట్టి బడే మియా అని పెట్టి. అరే వాళ్ళు అడిగిందారా నేను అడగలే. మరి ఎందుకు చెప్తున్నావు? ఆయన ఇక్కడ బడే మియా ఎవర్రా? నువ్వే. మరి ఎవరు మాట్లాడాలా? నువ్వు మాట్లాడు. మరి నేను చెప్పనిరా ఇంట్రడక్షన్ ప్రోమో ఫస్ట్ వీడియో. అవును ఏదో ఇలా ఏమో చెప్తా అని చెప్పి నువ్వు ఇందాక ఫోన్ చేసి రమ్మన్నావు కదా. అరే చెప్తా ఉండరా, వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా. అయ్యో ఇగో నీ బడే మియా, ఇడు నా శిష్యుడు చోటే మియా. సరిపోద్ది ఇంత చోటి. చెప్పు. అరే కొంచెం పంచులు ఆపరా, కొంచెం రెస్పెక్ట్ ఇరా. స్టార్టింగ్లో వీడియో గప్పుడే స్టార్ట్ చేస్తే గంట ముందు అడిగేది ఉండే. ఇప్పుడు ఎంత అవుతుంది? సాయంత్రం అయిపోతుంది. రైస్ ప్యాకెట్ ఇప్పుడు ఏదో దొరుకుతుంది. మామూలు పంచులు కాదులే కానీ చోటే నువ్వు కొంచెం ఆగ్రా, నేను వాళ్ళ క్లారిటీ ఇస్తా. ఇక నేను బడే మియా, వీడు నా శిష్యుడు చోటే మియా. వారంలో జరిగిన ముచ్చట్లన్నీ మీతో షేర్ చేసుకోవడానికి వస్తాం అనమాట. ఏం జరిగినా మోమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతాం. ఏమంటాం? ముక్కుసూటిగా. అరే కెమెరా సూటిగా. సరేలే కానీ 2018లో ఏమేమి జరిగినారా విశేషాలు? 2018 అంటే చెప్తే మంచిగా ఉండదు. నా లవర్ నాకు హ్యాండ్ ఇచ్చింది. అంటే నీ లవర్ హ్యాండ్ ఇచ్చింది, లవర్ అదే అయిపోయింది, లవర్ లేచిపోయింది, ఇవన్నారా వాళ్ళు అడిగేది? 18 అన్నావు కదా. 2018లో నేను మంచి విషయాలు చెప్పురా. మనం ఎప్పుడు మ్యాక్సిమం మనం డిస్కస్ చేసేది దేని గురించి? సినిమాల గురించి రా. సినిమాల గురించి అంటే ఈడు ఎప్పుడు డైలాగ్ మర్చిపోతా ఉంటాడు అంతే. డైలాగ్ కాదు ఇక నేను వేరే మనం మాట్లాడేది అన్నావు కదా, ఇంకేందో అనుకో. సరేలే కానీ 2018లో మొన్న డిసెంబర్లో సినిమా హల్చల్ చేసిందంటే ఏం సినిమా? అది ఉంది, మంచిగా ఉంది సినిమా పేరు KGF. నేను ఫస్ట్ బైక్ కంపెనీ పేరు అనుకున్నా, KGF KTM అది ఉంటాయి కదా బండ్ల పేరు. అట్లా ట్రైలరా ట్రైలర్ సినిమా రిలీజ్ అయింది ఇప్పటికి 19. నేను చూసినాకనే ఈసారి ఎట్లనే పోదామని చెప్పి ఫస్ట్ రోజు పొద్దున్నే లైన్ నిలబడ్డా. టికెట్లు దొరకలే. మళ్ళీ మధ్యాహ్నం పోయినా టికెట్లు దొరకలే. రాత్రికి దొరికినాయి. అప్పుడు మంచిగా చూసి బయటకు డించుకు వేయడానికి అందులో ఏముందిరా? మంచి ఉంది కన్నడ సినిమా. అన్నది డించుకు వేయడానికి అందులో ఏం లేదు, మంచి సినిమా అంటున్నా. మంచి సినిమా ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో బెస్ట్ సినిమా అని చెప్తున్నా. బెస్ట్ సినిమానా? సరేలే కానీ దాని కలెక్షన్లు ఎట్లా వచ్చినాయి ఐడియా ఉందా? నాకు గవర్నింగ్ నేనెంత 200 పెట్టి తీసుకు. అది నీకేం తెలియదు కలెక్షన్ల గురించి అయినా చెప్పాలంటే బడే మియానే. నువ్వు చోటే మియా లాగా ఉండు. అది ఇది బెటర్. అవును, నాకంటే ఎందుకు హైట్ పెరిగినావు? అంటే వైట్గా నువ్వు ఉన్నావు కాబట్టి హైట్గా నేను పెరిగినా. బాబా ఏమన్నా పని చేసిండా? పని చేయలే. సరేలే కానీ మళ్ళీ పంచే. సరేలే కానీ 150 కోట్లు కలెక్ట్ చేసిందంట KGF. అదే ముచ్చట మా గల్లీలో మొత్తం ఇదే మధ్యలో పోరగాళ్ళు ఒకటేసారి సినిమాలు పోతూనే పోతారు. అసలు మామూలు విషయం కాదు అసలు. 150 కోట్లు ఏందన్న? ఏమో వేసుకుని టీషర్టే లేదు. కోట్లు ఆ కోట్లే మరి ఈ కోట్ల నాకు అర్థం కాలేదు. మళ్ళీ కొంచెం తగ్గుతుంది. ఓకే, 150 కోట్లు కలెక్ట్ చేసిందంట. 200 పరుగులు తీస్తుంది, తర్వాత 250 పరుగులు తీస్తుంది. అసలు ఈరోజు పబ్లిక్ టాక్లా ఒక పిల్ల జబర్దస్త్ మాట్లాడింది. అసలు ఇందాక నుంచి అదేదో KGF అంటే ఏదో సినిమా అనుకున్నా. 13వ రోజు కూడా వచ్చి ఒక పిల్ల మామూలు మాట్లాడలే. చూస్తావా పబ్లిక్ టాక్? అమ్మాయిలు కూడా మాట్లాడుతారు ఈ మధ్య. మామూలు మాట్లాడలే అమ్మాయి పబ్లిక్ టాక్ చూడు ఏం మాట్లాడుతుంది పిల్ల. అరే ఎంత రాదురా వీడియో ఎడిటర్ చెప్పు కొంచెం ఏమని అని కొంచెం అది ఆసమ్ అండి. అసలు ఆ మూవీస్ చెప్పడం చాలా చాలా తక్కువ. ఆసమ్ అన్నమాట చాలా తక్కువ. అండ్ మూవీ అయితే సూపర్ డూపర్ హిట్. హీరో అయితే సూపర్. యాక్చువల్లీ మనం ఏదైనా మూవీలోనైనా మనం ఏదైనా ఒక సీన్ బాగుంది అనుకుంటాం కదా. ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవ్రీ సీన్ ఈజ్ ఆసమ్. అంటే మొత్తం ఆ హీరోయిజం ఎక్కువ చూపిస్తున్నారు కదా. అండ్ BGM కానీ ఆ హీరోయిన్ పెద్ద వేస్ట్. అసలు హీరోయిన్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. బట్ మూవీ అయితే అల్టిమేట్. దాని గురించి అసలు ఏం చెప్పినా తక్కువే. అసలు ఆసమ్ సూపర్. ఖతర్నాక్ చెప్తుంది కదా పిల్ల. స్టార్ట్ చేసుకుని బాహుబలి మన తెలుగు మూవీ కదా, సో దాంతో కంపేర్ చేయాలని లేదు. అలాని దీన్ని తక్కువ చేయాలని కాదు. ఈ మూవీ అసలు కంపేర్ చేయొద్దు, రెండు మన ఇండియన్ మూవీసే కాబట్టి. సో ప్రెసెంట్ అయితే నాకు మాత్రం KGF ఆసమ్. అది చూసినావు కదా, మస్తు చెప్పింది. మా ధైర్యం ఎంత ఉంది, మస్తు చెప్తుంది. అంతే కదా, పిల్ల మామూలుగా చెప్పలేదు. యష్కి ఫ్యాన్ అయిపోయిందంట. అవును, నేను కూడా యష్కి ఫ్యాన్ అయిదాం అనుకున్నా కానీ ఆయనకి నాకు కన్నడ రాదు కదా. అరే తేడా మాట్లాడకు, కింద కామెంట్లో నేను మామూలు ట్రోలింగ్ చేయరు. అర్థమైందా? లేదు, మా అన్న ఫ్యాన్ తెలుసా. మా అన్న బెంగళూరులో ఉంటాడు తెలుసా. అవునా? నిజంగా. కొంచెం కన్నడలో 2 డైలాగ్ చెప్పు. నీ కన్నడ నాకు కుట్ట అయితే తప్ప ఏది రాదు. ఏంటది? తిన్న తప్ప ఏమి రాదు. సరేలే కానీ మళ్ళీసారి టైం అవుతుంది. పిల్ల ఖతర్నా మాట్లాడేది. సినిమా 250 కోట్లు కలెక్షన్ చేస్తుందంట. మరి మనం కూడా సినిమా పోదాం, టైం అయింది.
ఇప్పుడు ఉంది టైం అవుతుంది మరి సినిమా కోసం పదా మరి ఉన్నాడు. అరే రే రే ముందెవరు పోవాలి నువ్వు వాళ్ళ బడి మీ తర్వాత నేను వెనకరా గది వెనకరమ్మంటావు టికెట్లు పెడదామంటావు. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, నేను మీ మధునందన్. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.